పల్నాడు జిల్లాలోని వినుకొండలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు అంబేద్కర్ నగర్ కాలనీలో భారీగా స్థాయిలో తనిఖీలు చేపట్టామని ట్రైనీ డీఎస్పీ జయకృష్ణ తెలిపారు. ఈ ఆపరేషన్ లో 4 సీఐలు, 10 మంది ఎస్ఐలు సహా మొత్తం 65 మంది పోలీస్ సిబ్బంది పాల్గొననున్నారు. సుమారు 1200 మంది ఇళ్లను పరిశీలించామని తెలిపారు. తనిఖీలలో భాగంగా సరైన పత్రాలు లేని 40 బైకులను, 2 ఆటోలు సీజ్ చేశామన్నారు. అలాగే 3 రౌడీ షీటర్లు, 3 అనుమానితులు, ఒక లైంగిక నేరస్తుడిని గుర్తించి స్టేషన్ కు తరలించామన్నారు. అనుమానాస్పద కార్యక్రమాలు పాల్పడితే వెంటనే సమాచారం అందించాలని ప్రజలను సూచించారు. వినుకొండ పిఎస్ పరిధిలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో ఈ కాసు ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ నుండి 4 సిఐలు, 10 మంది ఎస్ఐలు మరియు 50 మంది మెన్, మొత్తం అంతా కలిపి 65 మంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఈ కాలనీ ఏరియా చిన్నదైనా గానీ ఒక 1200 గృహాలు ఉన్నాయి. అన్ని గృహాల్లోకి వెళ్లి ఏవైతే అన్డాక్యుమెంటెడ్ వెహికల్స్ ఉన్నా గానీ, ఆయుధాలు ఉన్నా గానీ వాళ్ళందరినీ చూసి వెరిఫై చేసి ఇక తీసుకురావడం జరిగింది. ఈ కాలనీ పరిధిలో మొత్తం ఒక 3 రౌడీ షీటర్స్, 3 సస్పెక్ట్స్, ఒక సెక్షువల్ అఫెండర్ అండ్ ఒక డీసీ షీట్ ఉంది. వాళ్ళందరినీ కూడా పిలిపించి ప్రీవియస్ గా వాళ్ళు ఎన్డీపీఎస్ లో కూడా ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది. వాళ్ళు సెపరేట్ గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ఆపరేషన్ చేసిన తర్వాత మాకు సుమారు ఒక 40 2 వీలర్స్ మరియు 2 3 వీలర్స్ వితౌట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఆర్ వితౌట్ ఏ వ్యాలిడ్ నెంబర్ ప్లేట్ ఉన్నవి సీజ్ చేయడం జరిగింది. ఆ ఫర్దర్ డాక్యుమెంట్స్ ని వెరిఫై చేసి వాళ్ళకి ఇస్తాము, లేనివి మేము సీజ్ చేస్తాము. తర్వాత ఆయుధాలకి వచ్చేసరికి ఒక 10 గడ్డపారలు, 4 కత్తులు, ఇంకా 3 గొడ్డళ్ళు ఉన్నాయి. ఒక నకిల్ డస్టర్ కూడా ఉంది. ఆ నకిల్ డస్టర్ ఎందుకు పెట్టుకున్నాడు అనేది ఇంకా ఫర్దర్ చూసి ఎంక్వైరీ చేస్తాము. ఆ ఇంట్లో ఆ అబ్బాయి దగ్గర ఎందుకు ఉంది నకిల్ డస్టర్, దేనికి వాడుతున్నారు.